నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను ఒక అడ్వకేట్ని. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టులు వరకు దేశవ్యాప్తంగా నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనమైన పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అనేది ఈ యొక్క ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాని గురించి విశ్లేషణ అన్నీ మాట్లాడుతున్నారు. కొందరు కలవలేదు అంటున్నారు. ఈ విధంగా అనేకమైన వీడియోలు వస్తున్నాయి. అయితే అసలు లోగుట్టు ఏమిటి, ఈ యొక్క లడ్డు యొక్క రహస్యం ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ఏం చెప్తున్నారంటే, గతంలో ఆ లడ్డూలు ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి ఇంటిలో ఏ మూల పెట్టినా కూడా చక్కటి సువాసన, తినాలని అనిపించే ఆ యొక్క అమృతమైన ఆ యొక్క తీపి వాసన అదంతా కూడా చూసి, ఆ నేతి వాసన అంతా చూసి అనేక మంది ఆకర్షణీయులు అయ్యేవాళ్ళని, అది ప్రత్యేకమైన దానికి ఒక ఆ లడ్డు యొక్క ప్రత్యేకత ఉందని, అది ఎక్కడా దొరకదని, ఒక తిరుపతిలోనే ఆ దేవస్థానంలోనే దొరుకుతుందని చెప్పేసి అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, ఇటీవల దాని యొక్క నాణ్యత తగ్గింది అని, ఆ నాణ్యత తగ్గటానికి గత ప్రభుత్వమే కారణమని, ఆ గత ప్రభుత్వ కాలంలోనే ఈ నాణ్యత విపరీతంగా తగ్గిపోయిందని, అదే కాకుండా కొంత జంతువులు పర్టికులర్గా పంది, ఆవు కొవ్వు పదార్థాలు దాంట్లో కలిసినవని, మరి కలుస్తున్నాయి అని చెప్పేసి అని అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. దానివలన హిందువుల మనోభావాలన్నీ కూడా బహుభయంకరంగా దెబ్బలు తిన్నాయి. అదేవిధంగా ఇవాళ మళ్ళా తిరిగి అదే దేవాలయంలో ఆ యొక్క లడ్డు యొక్క విలువ కూడా అది కూడా తగ్గిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ధైర్యం చేసి ఎవరు కూడా ఆ లడ్డూను తినడానికి ఇష్టపడరు. అయితే ఇటీవల పొన్నవాళ్ళు గారు, ఈయన ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన ఆయన ఒక విషయం చెప్తున్నారు. ఏమనంటే, ఈ యొక్క నెయ్యి రేటు 350 రూపాయలు అలా ఉంటే, ఆ యొక్క మరి ఈ యొక్క కొవ్వు విలువ 1400 దాదాపు ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నారు. దానికన్నా విలువ పెద్దది తీసుకొచ్చి ఎందుకు కలుపుతారు అనేది ఒక అంశాన్ని ఆయన మాట్లాడుతున్నారు. అది చూడటానికి అసహ్యంగా ఉంది. అసలు దీనిలో ఉన్నది ఏంటంటే, నాణ్యత లోపిస్తుంది, మరి యొక్క లడ్డు యొక్క ఇది అవుతుందని ఎప్పటి నుంచో ఒక అభియోగం నడుస్తుంది. అది అలా ఉండగా, ఈ యొక్క కొవ్వు పదార్థాలు కలపటానికి గల మెయిన్ కారణం ఏమిటంటే, గత ప్రభుత్వం కానీ గత పాలన కానీ సరిగా లేదు. అది కాకుండా వాళ్ళు అన్యమతస్తుల చేతిలోకి వెళ్ళింది అనేది ఒక అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం జరుగుతుంది. మేమేం చెప్తున్నామంటే, ఈ వీడియో ద్వారా లోకుట్టును ఒక్కసారి పరిశీలించి పరిశోధించి, ఆ యొక్క ల్యాబ్ వాళ్ళు మాత్రమే దానిలో ఏమి కలిసింది, కలవకూడదు, ఎందుకు ఆ మొదట్లో వచ్చిన చక్కటి వాసన కానివ్వండి, చక్కటి రుచి కానివ్వండి, ఆ యొక్క ప్రసాదంలో అసలు ఏమి కలిసిందని చెప్పవలసింది ఎవరైనా అంటే, దాన్ని ప్రత్యేకించి దానికి ఒక డిపార్ట్మెంటు, దాంట్లో ఫుడ్ ఆల్టరేషన్ అని చెప్పేసి అని ఒక యాక్టు అన్నీ ఉన్నాయి, వాళ్ళు చెప్పాలి. అంతేగాని దానిలో లేకపోతే కలిపిన వాళ్ళకే తెలుసుద్ది ఏది దాంట్లో ఉన్నది. ఆవు నెయ్యి, ఆవు యొక్క కొవ్వును కలిపారో, పంది కొలువును కలిపారో, దేంట్లో కలిపారో కలిపిన వాళ్ళకే తెలుసుద్ది. అంతేగాని ఆ దాంట్లో ఉన్నది ఎట్లా తెలుసుద్దండి? ఎవరు స్పెషలిస్టులు ఎవరో ఒకరు చెప్పాలి కదా, దాన్ని సర్టిఫై చేయాలి కదా. అది చేయకోకుండా అనవసరంగా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి రాజకీయం చేసి, ఇదేమి రాజకీయం అండి? వాళ్ళే విమర్శించుకోవడం,
ఇదంత అవసరం లేదు. కాబట్టి దీనికి మన డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధంగా ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, దీన్ని ఇంతటితో ముగించండి, నాణ్యతని మరి పెంపొందించి చక్కటి లడ్డూలు తయారు చేసి భక్తులకి మరి అది వచ్చేటట్టుగా చేయండి అని చెప్పడం అది గొప్ప విషయం. దాని మీద సాధ్యత ప్రభుత్వం కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, లేకపోతే ఒక పాలనా యంత్రాంగం ఏదైతే తిరుపతి దేవస్థానానికి ఉందో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని వీలైనంత త్వరగా దీని యొక్క డిస్కషన్స్ మానేస్తే మంచిదని చెప్పేసి అని అసలు లోగుట్టు చెప్పవలసింది మీరు ఏంటంటే ఈ యొక్క లడ్డు యొక్క నాణ్యత, దాంట్లో అసలు ఏమేమి కలుపుతున్నారు, ఏమేమి ఎసెన్స్ కలిపేవారు ఇంతకు ముందు, ఇప్పుడు దాని యొక్క రుచి నాణ్యత ఎందుకు తగ్గింది అనే అంశం మీద సుదీర్ఘంగా మనం ఈ యొక్క లోగుట్టుని మనం తెలుసుకొని అది ప్రజల ముందు పెట్టి దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పేసి అదే ఈనాటి లోగుట్టు అని చెప్పేసి అని మేము తెలియజేస్తాము.